హృదయం నువ్వు ఎవరైనా చూస్తే ఇట్లా ఇట్లా జైలుకి తీసుకెళ్ళాలి, నువ్వేదో క్రైమ్ చేసినట్టు ఎందుకు అనిపిస్తావు అట్లా? ఇప్పుడు నువ్వు ఓషోని చూసా నీకేమనిపిస్తుంది? వాడు జైలు నుంచి వచ్చాడు. ఈరోజు మనం నువ్వు నాకు నచ్చావు సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఇన్ మై లిస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కామెడీ రైటర్స్, త్రివిక్రమ్ విల్ ఫీచర్ ఇన్ ద టాప్ 5. సో జనరలీ మాకు సినిమాల్లో ఏమవుతుంది తెలుసా, వై కామెడీ డజంట్ వర్క్ ఫర్ మీ. వాడు ఫస్ట్ షాట్లో వచ్చి ఒక 50 క్రిమినల్స్ని కొట్టి దింగుతాడు, సారీ 50 విలన్స్ని కొడతాడు. నెక్స్ట్ సీన్లో వచ్చి కామెడీ చేస్తాడు. ఎలా బై ఏదో త్రివిక్రమ్ జోక్, యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ రైట్. ప్రిమైస్ ఉంటుంది, పంచ్ లైన్ ఉంటుంది, వాడికి కౌంటర్ ఇంకో పంచ్ లైన్ ఉంటుంది, వాడికి కౌంటర్ ఇంకో పంచ్ లైన్ ఉంటుంది. ఇస్ దట్ హీ హెస్ రీరిటన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ జోక్. నువ్వు ఇవాళ కూడా ఏ సినిమాలో కూడా చూస్తే నీకు ఒక త్రివిక్రమ్ అది కనిపిస్తుంది, ఒక స్టాంప్ కనిపిస్తుంది. ఈరోజు మనం నువ్వు నాకు నచ్చావు సినిమా గురించి మాట్లాడుకుంటుంది. నీ లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు అనే సినిమా గురించి విన్నావు? నేనా కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వు మా గెస్ట్. లేచే ఓకే కూర్చో, నీళ్ళు తెచ్చుకుంటున్నా, హార్డ్ ఉంది అది. ఓకే కరెక్ట్. సో నువ్వు నాకు నచ్చావు, ఏం కాంటాక్ట్స్ ఇవ్వాలి నీకు అంటే నేను ఇంట్రొడ్యూస్ టుడేస్ మై గెస్ట్ అలా ఉండవు అనేది. ఓకే ఫ్రీ పైన ఎట్లయినా రాసి ఉంటాను తమ్మనే. ఓకే. సో నేను యాక్చువల్లీ నువ్వు నాకు సినిమా ఎన్నది నువ్వు నాకు నచ్చావు, సారీ కొంచెం తాగినా. నువ్వు నాకు నచ్చావు సినిమా యాక్చువల్లీ బిఫోర్ వాచింగ్ ఇట్ నేను విన్నా మొత్తం స్టోరీ. ఎందుకంటే మా స్కూల్లో దే డెంట్ షో అస్ మూవీస్ అండ్ మా ఇంట్లో కూడా దే నెవర్ అలౌడ్ మీ టు వాచ్ మూవీస్. సో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి దే యూస్ టు టెల్ అవుట్ ద హోల్ స్టోరీ ఆఫ్ మూవీస్. సో అక్కడ సాయిబాబా మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉండేది. దోస్ హూ ఆర్ స్పిరిచువల్ కెన్ మెడిటేట్ అండ్ సింగ్ భజన్స్, బట్ పీపుల్ లైక్ మీ యూస్ టు జస్ట్ లిసన్ టు స్టోరీస్. సో ఎవ్రీడే ఒక కొత్త స్టోరీ అనమాట, కౌనా ప్యార్ హై, గదర్ అలా. సో ఐ హర్డ్ ద హోల్ మూవీ బిఫోర్ ఐ యాక్చువల్లీ వాచ్డ్ ఇట్ అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ఎవర్ మేడ్ ఎవర్. అంటే నీకు ఇప్పుడు స్పాయిలర్స్ అన్నీ తెలిసిపోయింది, లైక్ ఎప్పుడు ఏమవుతుంది సినిమాలో. అయినా నాకు మజా వచ్చింది, ఎందుకంటే నాకు చెప్పినోడు త్రివిక్రమ్ కాదు కదా, శృపెన్ రెడ్డి అని, గాడ్ బ్లెస్ హిస్ సోల్, ఇప్పుడు లేడు. బట్ హీ వుడ్ go and watch all the movies and he would come and describe the whole movies over 3 hours, you know. And so it was beautiful because నాకు ఆల్రెడీ తెలుసు స్టోరీ ఏంటో, బట్ ఆ జోక్స్ అన్నీ పండాయి, నేను మళ్ళీ నవ్వాను. సో ఇట్ ఇస్, I believe that it is just the funniest, the greatest Telugu film ever made. It's a movie I'm terribly in love with. ఎప్పుడు ఏ ఏజ్లో చూసావు? నేను అంటే విన్నా నేను రిలీజ్ అయిన ఇయర్లోనే, బట్ తర్వాత చూసా వెన్ ఐ బాట్ మై సెల్ఫ్ అ కలర్ టీవీ అండ్ కేబుల్ టెలివిజన్ మచ్ లేటర్. సో మేబీ 2005, 6, 7లో చూసి ఉంటా ఫస్ట్ టైం. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ప్లీజ్. నేను థియేటర్కి వెళ్ళా 2001. షేట్ ఎలా ఉండే అంటే అట్మాస్ఫియర్ అసలు థియేటర్లో ఫస్ట్ టైం నేను ఒక రిలేటబుల్ అంటారు చూడు, నాకు ఆ డైలాగ్స్ కూడా గుర్తున్నాయి. అవునా? లైక్ అంటే నాకు అప్పుడు ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది అందులో, ఏంటంటే ఆశశైని వస్తుంది చూడు వాళ్ళ ఇంటికి, ఫస్ట్ టైం వస్తుంది ఆర్తి అగర్వాల్ ఇంటికి. వచ్చినప్పుడు మన వెంకటేష్ కొంచెం ఆ బాడీ అవన్నీ చూపెడుతుండే. సో అప్పుడు అడుగుతుంది, ఆశశైని అడుగుతుంది ఎవరు తను అంటే, ఇట్లా ఎవరో లే అని చెప్పేస్తే ఆర్తి అగర్వాల్. బాడీ చాలా బాగుందంటే బయోడేటా మాత్రం చెండాలంగా ఉంటుంది. కరెక్ట్. నాకు అప్పుడు బయోడేటా అంటే ఏం తెలియదు. అది కాదు, హాల్లో నవ్వుతున్నారా జనాలు? డిడ్ ఆల్ ద జోక్స్ ల్యాండ్? అంటే ఎవ్రీ జోక్ లైక్ అంటే ఎవ్రీ జోక్ ల్యాండెడ్. నాకు ఎన్ని రోజులు గుర్తుందంటే అది బయటకు వచ్చిన తర్వాత కూడా లైక్ ఇట్లా ఆన్ చేస్తా చూడు ఒక మూవీ, అలా అదేంది పెద్ద లవ్ స్టోరీ, ఏదో ట్రాజడీ కాదు, ఏదో పెద్ద డ్రామా కాదు. నేను అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే గజ్వేల్లో లైక్ నేను ఆ పోస్టర్ని చూసి కొంచెంసేపు అలానే చూద్దు, అసలు దాని మీదనే ఉన్నా నేను. సో నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైక్ చూడగానే నువ్వు విన్న తర్వాత చూసావు కదా? సో నేను చూసాను, అంటే మా కజిన్స్ ఉంటారు వైజాగ్లో, ఏదో సాయి వాళ్ళందరూ. సో వాళ్ళ ఇంట్లో నేను చూసాను అనమాట ఫస్ట్ టైం ఆన్ టెలివిజన్. సో ఐ నెవర్ గాట్ టు వాచ్ ఇట్ ఇన్ హాల్. బట్ ఐ హ్యావ్ అనదర్ స్టోరీ ఇంట్రెస్టింగ్లీ విత్ నువ్వు నాకు నచ్చావు. ఇస్ దట్ ఐ హ్యాడ్ అ బ్రేకప్ విత్ ద వుమన్ and her favorite actor was Venkatesh, and she would always say that in her family everybody would watch Venkatesh movies and all, and obviously I was a little younger, and in the breakup నేను కూర్చొని వెంకటేష్ సినిమాలన్నీ చూస్తున్నా ఆ బాధలో, అండ్ ఆ బాధలో మళ్ళీ నవ్వుతున్నా పాజ్ చేసుకురా అనుకుంటూ. ఇట్స్ జస్ట్ అ స్టూపెండస్లీ ఫనీ మూవీ, అండ్ ఇట్ ఈస్ అ మూవీ ఐ కెన్ టాక్ అబౌట్ ఫర్ అవర్స్. నువ్వు ఎప్పుడు విన్నావు త్రివిక్రమ్ పేరు? నేను త్రివిక్రమ్ సునీల్ పేరు ఈ సినిమాతోటే విన్నా.
ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు షుప్పన్ రెడ్డి అంటున్నావు కదా, అంటే ఇప్పుడు నాకు ఆ టైంలో తెలియదు, అంటే నాకు బ్రహ్మానందం తెలుసు. బట్ ఐ రిమెంబర్ హౌ హీ డిస్క్రైబ్డ్ సునీల్ when he was narrating Nuvvu Naaku Nachavu. He said, like Brahmanandam, there is a new guy in the market, very, very funny. He dances also. That was his introduction to Sunil. So I heard about Sunil, and when I watched the movie, the hype completely lived up to this thing. So, and then at that time, they would also say that Trivikram an oka writer unnadu, and his films are very, very funny. So, ala vinna nenu. And now that you ask, interestingly, both of those names I heard with Nuvvu Naaku Nachavu. That there's this guy called Trivikram, and he's so funny and all of that. So నేను త్రివిక్రమ్ గురించి ఒకటి విన్నా, ఈ సినిమా గురించి. అప్పట్లో త్రివిక్రమ్ ఓన్లీ రైటరే కదా. సో నువ్వు నాకు నచ్చావుకు నీది స్క్రీన్ ప్లే డైలాగ్స్ నువ్వు రాసావు, అంటే లైక్ స్టోరీ డైలాగ్స్ త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ విజయభాస్కర్. సో తను వద్దన్నాడంట నా పేరు వేయకండి రైటర్గా. ఎవరు? త్రివిక్రమ్. ఓకే. ఎందుకంటే అప్పట్లో రైటింగ్ చేస్తే రైటర్ అని పడితే డైరెక్టర్ అవ్వే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఓకే. డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వరని. సో అది కాదు అని మిగతా వాళ్ళు కన్విన్స్ చేసి లైక్ డైరెక్షన్ ఇచ్చారని అంటే విన్నా. ఎంత ట్రూ కాదు తెలియదు. కరెక్ట్. సో అది సో హృదయ్ ఇప్పుడు ఒకటి ఉంటుంది లైక్ నువ్వు ద మాస్టర్ ఆఫ్ జోక్, అదే యువర్ లివింగ్ ఫర్ అదే స్టాండప్ చేసి ఇట్లా బతుకుతున్నావు లైఫ్లో. అంటే నీకు చాలా మంది ఫేవరెట్ రైటర్స్ ఉంటారు వరల్డ్లో, అంటే కామెడీ రైటర్. So how do you see the difference between then Michael Trivikram and? In my list of the greatest comedy writers, Trivikram will feature in the top 5. Wow. I'll tell you why. Because his jokes, he understood what is comedy for Telugu people. He cracked Telugu comedy like nobody's business. Of course, I don't know about the serials. I'm sure past era lo untaru kontamandi, but since I'm not exposed to them, I can't speak on about them. But Trivikram, I think, is like in my list of top 5 joke writers ever. He'll feature in the top 5. I mean, including my heroes like Louis C.K. and Bill Burr and all of that. Trivikram will feature there. And Trivikram's impact, actually, you can see anytime you drink in any cheap bar, the funniest guy is Trivikram. And he's a version of Trivikram. He's the guy who's gone to comebacks. He's this thing. So I think Trivikram's impact, maybe later they'll study in textbooks or in your universities and all. But he is one guy, I would say, in the last 20-30 years, if anybody's changed cinema, Telugu cinema, at least it would be that guy. Actually, I'll tell you, Nuvvu Naaku Nachavu, why it works so well. It's my theory. I'll tell you why it works so well is that our writing lo kuda nu just jokes anukuntavu gani, every character in that movie is so well fleshed out. They're like real people, you understand what their intentions are. You understand what their past is. You understand why they behave a certain way. It is just a movie that is so well fleshed out. I like Venkatesh in the movie. Endukante, why the jokes work in Nuvvu Naaku Nachavu as more than other movies? Endukante oka consistency of character untadi. Very rarely will you see a Telugu film hero taking jokes on himself. Nuvvu Naaku Nachavu చూస్తే ఒక 50 jokes ఉంటాయి on him at his expense. Heroine is cracking jokes, Sunil is cracking joke. Malli side characters also, everybody is cracking a joke on Venkatesh's expense and he's taking it. Generally, at least our type of cinema lo em undadante, if the heroine cracks a joke, oka 2 scenes tarvata oka scene untadi where hero will take revenge. It becomes like a joke becomes such a ghastly thing. But in Nuvvu Naaku Nachavu, it's not that at all. In fact, the consistency that he's a loser, there is no time. So generally, maku cinema lo em avutadi. So why comedy doesn't work for me. వాడు ఫస్ట్ షాట్లో వచ్చి ఒక 50 క్రిమినల్స్ని కొట్టి తింటాడు, 50 విలన్స్ని కొడతాడు. నెక్స్ట్ సీన్లో వచ్చి కామెడీ చేస్తాడు. ఎలా బై ఇట్ డస్. బట్ ఇన్ దిస్ మూవీ హీస్ ఆల్వేస్ దట్ గై. హీస్ ఆల్వేస్ అ సాఫ్ట్ గై. దట్స్ సంథింగ్ ఐ మిస్ అబౌట్ మూవీస్. దట్ వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ సా అ హీరో హూస్ జస్ట్ అ రెగ్యులర్ గై, డూడ్? He's just a soft guy. Everybody's making fun of him. And he's just there. In fact, even the last climax where you had to at that time put some action scene, ఏముండదు, వాడు హీల్ హోల్డ్ దట్ సిక్కల్ అండ్ ఆ కొబ్బరి బోర్డుని కొడతాడు. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. దర్ ఇస్ నో యాక్షన్ లేదు, ఏం లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ యాక్టింగ్. ఐ థింక్ వెంకటేష్ వాస్ బోర్న్ టు ప్లే దట్ గై. నాకు జోక్ తీసుకోవడం అంటే ఒక సీన్ గుర్తొచ్చింది. నువ్వు నాకు నచ్చావు. సునీల్ ఇట్లా ఈ లగేజ్ మోసుకుంటూ వెళ్తాడు ఇంట్లోకి. ఎంతంటే కొంచెం దూరం వెళ్ళాక వెంకటేష్ అది చిన్నది ఇస్తాడు, సంథింగ్ ఏదో చిన్నది ఇచ్చి వీడు వెంకటేష్ ఫస్ట్ మోసుకుంటూ వెళ్తాడు. తర్వాత ఆపి ఆ లగేజ్ సునీల్ లోపలికి వాళ్ళందరికీ షో అప్ చేసుకుంటూ వెళ్తాడు.
సో అప్పుడు వెంకటేష్ ఇది చిన్నదేదో పట్టుకొని వెళ్తే అందరు చూసి ఏం చేస్తున్నావు బాబు అంటే హెల్ప్ చేస్తున్నాను అంటే సునీల్ మొత్తం అసలు ఈ ఒక ఒక అంటే ఎంత కామెడీ చేసేస్తాడు అసలు. అది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది రెస్టారెంట్లో, ఆర్తి అగర్వాల్ సాంబార్ వేడి సాంబార్ వేసేస్తాడు. అది బ్యూటిఫుల్ అసలు. ఆ రెండు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. My favorite scene is of course later I found out that it was lifted off Meet the Parents, Ben Stiller, Robert De Niro scene. But I లిఫ్టెడ్ కాపీ అది. okay, like whatever. But if those guys, if Ben Stiller watched this movie, right, and if he understood Telugu or at least saw the subtitles, he would be okay with it, because this is one of those rare cases where the rip-off is funnier than the original. Naga episode. I can go on about Nuvvu Naaku Nachavu. Like, I'll tell you, I love the woman character in this movie, because generally Trivikram heroines are like bimbos. Ante manic pixie dream girl antar kada in like writing, where they are like extremely good looking and like sort of a damsel in distress and continuously in awe of the hero. But if you see in this, that lady, Nandu, I think her name is, what is the heroine's name? Nandini. నందు ఆర్తి అగర్వాల్ నాకు తెలుసు. Nandini, yeah. Wikipedia employee. Arti Agarwal. But anyway, so if you see her role, she is the smarter of the two, dude. She is the more educated. She is going on cracking jokes at his expense. But also, it was one of those rare cases where she admits that she likes the guy. You know? కరెక్ట్. So, and those kind of like soft heroes, those like soft heroines, these kind of movies, I wish somebody went back. I wish, like, you know, that era came back where you could have a Nuvvu Naaku Nachavu. But it's just beautiful, man. I wish I was not as drunk to tell you more. But yeah, my favorite scene is that, again, that scene where the rip-off scene is like, Amma, the letter. My God, dude. And I'll tell you something else I like about the movie. Is that నేను తర్వాత వికీపీడియాలో చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ప్రకాష్ రాజ్ ఇస్ యంగర్ దెన్ వెంకటేష్. Dude, and he's so convincingly playing his father. Nick tells us, did you know that? That Prakash Raj is younger than Venkatesh, man. Yeah, and he's convincing. And Prakash Raj's character is also so beautiful in that. Like, you know, that is something that used to always trouble me mundu. See, okay, మేమేదో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాం. And our parents and our society used to be conservative. What I used to think was, maybe it is that poverty that has made them narrow-minded. So I used to think, if you are rich, you should be broad-minded, kada. But the cinema lo, generally the girl's father is rich, but very, very narrow-minded. In Nuvvu Naaku Nachavu, he's a normal guy, dude. Like, you know, he can take a joke. Venkatesh, any jokes on Prakash Raj, you know, he can take a joke. He's very human. And in the end, he gets it. Like, he cares for his daughter. I mean, isn't that how rational rich man should behave? So I just think it's the perfect film. Funnily, I don't remember the climax because I never watch it. బ్రహ్మాండం కామెడీ సీన్ వస్తాయి కదా విత్ ద అమ్యూజ్మెంట్ పార్క్. దాని తర్వాత ఫోటోలు వస్తాయి. దాని తర్వాత సీన్ ఉంటుంది కదా వేరే కూడా రైల్వే స్టేషన్. సో అక్కడ కూడా జోక్ పెట్టాడు. అది మీకు ఏం కావాలంటే ప్లాట్ఫామ్ నంబర్ అంటాడు. అదే టికెట్ సీట్ ఏదో అంటాడు. వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ లైన్? ఐ ఫర్గెట్. మీకు ఏం కావాలి అంకల్ అంటే ప్లాట్ఫామ్ నంబర్. ఐ థింక్ దట్స్ ద లైన్. దట్ ఈస్ ద లాస్ట్ జోక్ ఐ వాచ్ ఆఫ్ ద మూవీ. దెన్ ఐ జస్ట్ స్టాప్. ఇప్పుడు కూడా నా హాట్స్టార్ లో చూసారు. ఎవరంటే మళ్ళీ వస్తాడు, బ్రహ్మానందం వస్తాడు. అక్కడ వచ్చి అది క్లోజింగ్. అది అక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చేవాడిని సార్, ఇప్పుడు ఈవినింగ్ వచ్చి చిన్న పని అండి, మీకు పెళ్లి కొడుకు తీమని ఫోటోలు ఇచ్చా అని చెప్తాడు. ఎవరికి ఇచ్చారంటే పెళ్లి కొడుకు అంటే. ఏ పెళ్లి కొడుకు అంటే మార్నింగ్ ఇచ్చిన, ఇప్పుడు వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు చేయాలి. ఎందుకు ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది, ఎందుకంటే ఫోటో. సో ఇట్ ఈస్ జస్ట్ అ ఫిల్మ్ దట్ he just crammed all the jokes. అంటే ఎన్ని జోక్స్ ఒక సినిమాలో వేయచ్చు. హీ వాజ్ జస్ట్, ఐ థింక్ త్రివిక్రమ్ అట్ దట్ టైమ్ వాజ్ లైక్, ఒక సినిమాలో ఎన్ని 50 జోక్స్ ఉండాలా, నేను 200 ఇస్తా. ఐ థింక్ దట్ వాజ్ ద ఇంటెంట్ ఐ వెంట్ ఇన్. ఇట్ వాజ్ జస్ట్ ద గ్రేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ మై ఒపీనియన్. యూనో, నేను తర్వాత మాయాబజార్ చూసా. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ సే మాయాబజార్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్. అండ్ ఐ అండర్స్టాండ్, మేబీ ఇట్స్ a theme that is close to my heart, mythology and all of that. But the sheer joy that Nuvvu Naaku Nachavu gave me is just no Telugu film before or after. నీకేమనిపిస్తుంది అబౌట్ Nuvvu Naaku Nachavu? Like, where would you rate? I rate it very highly. What do you think is a film that you would recommend that is as funny as Nuvvu Naaku Nachavu? నాకు ఒకటే హృదయ్, ఏదంటే ఒక పాప్ కల్చర్లో ఒక సినిమా
ఎప్పుడు ఉంటుంది చూడు, అది గ్రేటెస్ట్ అనిపిస్తుంది. జోక్స్ కానీ పాప్ కల్చర్ రిఫరెన్స్ కానీ నువ్వు నాకు నచ్చావు అసలు ఇప్పటికీ ఉంటుంది అలాంటి జోక్లు. ఇప్పుడు ఒక ఆటో నుంచి జోక్లు కానీ, ఇంట్లో ఫ్యామిలీ దగ్గర జోక్లు అన్నా కానీ, ఇప్పుడు సునీల్ కామెడీ కానీ, అండ్ అసలు ఎంత ఇప్పటికీ కూడా నువ్వు చూస్తే, నేను ఇవాళ చూసాను, ఒక కంఫర్ట్ ఇచ్చేయి. లైక్ అలా ఇప్పుడు నాకు తెలుసు ఈ సినిమాలో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళదు, లేకుంటే లైక్ ఏడ్పించదు, లేకుంటే ఎమోషన్, కానీ ఒక కంఫర్ట్ ఉంటుంది చూడు. అంటే మన ఒక 20 years ఫ్రెండ్ కలిస్తే మనం ఒక కంఫర్ట్ వస్తుంది చూడు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిస్తే వినో అంటే హౌ హీ బిహేవ్ లైక్ ఆ కంఫర్ట్ ఇచ్చింది ఆ మూవీ. వేరే ఏ మూవీ అది. ఇప్పుడు నేను చాలా సినిమాలు చూసా, రీవాచ్ కూడా చూసా, కానీ అంతేం అనిపించలే. మన పోకిరి చూసా, ఏంటి అప్పుడు చూసిందికి ఇప్పుడు చూసిన తర్వాత తేడా ఉంది. మళ్ళీ ఈ మూవీ గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు చూసినాం అనుకో, మళ్ళీ ఇప్పుడు చూసాం అనుకో మూవీ, మన మెచ్యూరిటీ పెరగడం వల్ల ఎక్కువ జోక్స్ పడుతాయా, మెచ్యూరిటీ పెరగడానికి కొన్ని చీప్ అనిపిస్తాయి. అరే ఇది అప్పుడు దీన్ని సెక్సిస్ట్ ఉంది, నిజాయితీ అయింది, లేకుంటే జోకే కాదేంది, నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు చూసినా అంటే ఇప్పటికి కూడా నీకు సేమ్ ఫీలింగ్ ఇస్తుంది. కరెక్ట్, దట్ ఈస్ ద ఫకింగ్ గ్రేటెస్ట్. Nobody talks about the director actually, Vijay Vaskar. I think credit to him also, for taking a script like this, because at the time when that film came out, it would have been, this was not a regular film kada, and the action scenes em levu. Malli hero introduction, I think it is the greatest. And then nobody introduces the hero like Telugu cinema does, but this is the greatest hero introduction in any movie that I have seen, where a letter goes, malli pedda letter adi. It's like so many pages. And what a beautiful way to describe the hero, right? Like that he is in Chindapudi mechanic avta antadu vadu. Then he grows up, and how at this point he had this, at this point. It's just a masterpiece in writing. I hope somebody at some point gets Trivikram on a podcast and discusses Nuvvu Naaku Nachavu, because it is one of those, it's one of the greatest Telugu films ever made. సో మనం జోకులు గురించి ఇంత మాట్లాడుతున్నాం ఎవరైతే, అసలు ఒక కామెడీ రాయడమే కష్టం, ఇంకా జోక్స్ రాసి వీటిని యాక్టర్స్తో చేసి అవి స్క్రీన్ మీద వచ్చి అవి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రిలవెంట్ ఉండడం అనేది ఇంకా కష్టం. లైక్ యాజ్ ఏ ప్రొఫెషనల్ రైటర్, కామెడీ రైటర్, ఒక జోక్ ప్యాటర్న్ ఏంటి హృదయ్, అసలు ఎట్లా ఒక జోక్ రాయాలి? జనరల్ జోక్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. there's a premise, there's a punchline, but Trivikram doesn't follow any of those rules, dude. And Trivikram jokes are unique. Like, I hope somebody studies this at some point, as your PhD or whatever. But a Trivikram joke structure is very different from a regular joke. Because what you do is, ఇప్పుడు స్టాండప్లో కూడా ఆ ప్రిమైస్ ఉంటుంది అనమాట, ఓ పంచ్ లైన్ ఉంటుంది. ప్రిమైస్ పంచ్ లైన్ మధ్యలో ట్యాగ్స్ ఉంటాయి కొన్ని, అండ్ యూ జస్ట్ టాంజెన్షియలీ గో, రైట్? ఇన్ అ త్రివిక్రమ్ జోక్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్, రైట్? ప్రిమైస్ ఉంటుంది, పంచ్ లైన్ ఉంటుంది, వాడికి కౌంటర్ ఇంకో పంచ్ లైన్ ఉంటుంది, వాడికి కౌంటర్ ఇంకో పంచ్ లైన్ ఉంటుంది. సో హీ ఇన్ అ వే త్రివిక్రమ్, like why I respect him so much is, apart from the fact that he's so funny, is that he has rewritten the basic structure of a joke. నువ్వు ఇవాళ కూడా ఏ సినిమాలో కూడా చూస్తే నీకు ఒక త్రివిక్రమ్ అది కనిపిస్తుంది, ఒక స్టాంప్ కనిపిస్తుంది. దట్ పీపుల్ ఆర్ జస్ట్ లైక్ there is premise, there is punch. That is just unique to Trivikram. And ఇప్పుడు దీంట్లో కూడా నువ్వు నాకు నచ్చాలో ఎంఎస్ నారాయణ సునీల్ వస్తే ఒక సీన్ ఉంటుంది, ఇట్లా ఇద్దరు ఎదురు వస్తుంటే, అరే తప్పుకోరా అంటాడు. తప్పుకోండి సార్ అంటే, నేను మార్నింగ్ ఎదవలకు అనిపిస్తే తప్పుకోని అంటాడు, నేను తప్పుకుంటా అని అడింపుతాడు. సో అలా ఇంకో there's another example of premise punch, because generally between premise punch. So and there are like నాకు ఇప్పుడు గుర్తురాట్లే, బట్ కొన్ని త్రివిక్రమ్ జోక్స్ ఉంటాయి అలా 6-7 నడుస్తాయి నీకు, టక్ 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 like machine gun. సో అదే. ఇప్పుడు ఒక గ్రేటెస్ట్ న్యూస్ ఏందో తెలుసా? త్రివిక్రమ్ నౌ కొలాబరేటింగ్ విత్ వెంకటేష్. అవునా? నెక్స్ట్ మూవీ వస్తుంది వాళ్ళిద్దరు, యాజ్ అ డైరెక్టర్ అండ్ హీజ్ యాక్టర్ ప్లే. మ్యాన్, ఓకే ఏంది, ఐ హావ్ నాట్ హర్డ్. నీకు ఇన్సైడ్ అందరికి అనౌన్స్ చేశారు వంశీ, అనౌన్స్ చేశారు. ఓకే. సో ఇది సో హృదయ్, అసలు వై తెలుగు పీపుల్ లవ్ సో మచ్ కామెడీ హృదయ్? ఇది నాకు చాలాసార్లు చెప్పావు కదా నువ్వు, అంటే ఇది నువ్వు చాలా అబ్జర్వ్ చేసినా కూడా నువ్వు చెప్తుంటావు లేదా, అంటే కామిక్ టైమింగ్, కామిక్ ఉన్నాడు ఏంటి అసలు, ఎందుకు మిగతా ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి వాట్ ఈస్ ద, అంటే ఐ కెనాట్ టెల్ యూ ద రీజన్ బిహైండ్ ఇట్, నాకు తెలీదు. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ అ కమేడియన్ ఈజ్ రెస్పెక్టెడ్ వే మోర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, నువ్వు ఓన్లీ బ్రహ్మానందం కోసమే చూస్తావు ఆ సినిమా, ఈవెన్ దో ఇట్ స్టార్స్
big actors or whatever, like huge stars of today, you'll only watch it. And అలా అంటే దెర్ ఆర్ ఫేమస్ కమెడియన్స్. ఇప్పుడు జానీ లీవర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తమిళ్లో చూస్తే వడివేలు, ఆల్ ఆఫ్ ద, అంటే కామెడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. బట్ తెలుగు సినిమా గివ్స్ ద మోస్ట్ మనీ, రెస్పెక్ట్, టు కమెడియన్స్. నోబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్ డస్ ఇట్. లైక్ హాలీవుడ్లో మంచి కమెడియన్ పేరు ఉండదు. నువ్వు బాలీవుడ్లో చెప్పు, యాక్టర్ ఆల్సో ఉంటాడు సంథింగ్ అలా చేస్తారులే. బట్ సంబడి హూస్ జాబ్ ఇస్ జస్ట్ టు మేక్ యూ లాఫ్ టు, దట్స్ అ జాయ్ఫుల్ థింగ్. నువ్వు బాలీవుడ్లో చెప్పు, జాలీర్ ఎప్పుడు మానేశాడు, 20 ఏళ్ళ నుంచి చేయట్లేదు సినిమాలు. రాజపల్లి గారు సంథింగ్. నో బడీ కంపేర్స్. నువ్వు ఇప్పుడు టాలీవుడ్లో చెప్తే యూ కెన్ నేమ్ జనరేషనలీ. ఇప్పుడు బ్రహ్మానందం, దెన్ సునీల్, దెన్ అదర్ పీపుల్ కేమ్ టుక్ ద పొజిషన్. ఈవెన్ టుడే సత్య కోసం వెళ్తారు జనాలు సినిమా. వాట్ డస్ ఐ టెల్ యూ దట్? అండ్ ఆల్సో నువ్వు స్క్రీన్ ప్లే, వాట్ ఎవర్, దట్స్ అ హెవీ వర్డ్, బట్ నువ్వు స్క్రిప్ట్ లెవెల్ చూస్తే an average Telugu film will have 4x the number of jokes than any film in any language. అది మంచి జోకో చెత్త జోక్ అవన్నీ వదిలేదు, దట్స్ ఆల్ సబ్జెక్టివ్. బట్ జస్ట్ క్వాంటిటేటివ్లీ ద మోస్ట్ జోక్స్ ఎవర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ విల్ బీ ఇన్ తెలుగు. నువ్వు ఒక ర్యాండమ్లీ తెలుగు షార్ట్ ఫిల్మ్ అని కొట్టు, దాంట్లో జోక్స్ ఉంటాయి నీకు. యూ సర్చ్ మరాఠీ షార్ట్ ఫిల్మ్, సీరియస్ ఉంటుంది. మళ్ళీ తమిళ్ షార్ట్ ఫిల్మ్ చూడు, వాడు ఏదో ట్రై చేస్తున్నా. హియర్ ఇన్ I don't know, I can't explain why it is, but I know that nobody loves jokes, nobody loves comedy as much as Telugu people. నీకు ఇన్ జనరల్ సినిమా గురించి థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చిన్నప్పుడు దేవి సినిమాని చూసా. నేను థియేటర్కి వెళ్ళి అక్కడ చెయ్యి పెడితే చెయ్యి కూడా నాకు చాలా మండింది, బయటకు వచ్చి ఏడ్చితే కూడా వచ్చి టికెట్ ఇచ్చిండు. ఎందుకంటే నేను ఒక్కనే దేవి సినిమా చూసి అసలు చాలా భక్తి వచ్చింది. ఇంటికి వచ్చి నేను ఆ పాములు ఉంటాయి కదా, పాముల మూవీ అది, నేను పుట్టబెట్టుకున్నా ఇంటి దగ్గర. థియేటర్స్ సంతోష్ చెప్తే థియేటర్స్ లో పెట్టారు కదా మామూలు పుట్ట. సో అలా అంతా ఇన్స్పైర్ అయినా నీకు ఇంకొక సినిమా చూసి నేను కూడా ఇంటి దగ్గరకు వచ్చి అసలు పాములు అంటే ఎంత గ్రేటు, పాములను పూజించాలి అని అట్లా ఇంటి దగ్గర కూడా పాములు వస్తాయని లేచి. ఏదైనా నీ లైఫ్లో జరిగింది థియేటర్ రిలేటెడ్ లైక్ ఎక్స్పీరియన్స్, క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పు. అంటే నాకు యాక్చువల్లీ నేను ఆఫ్టర్ మై 10th స్టాండర్డ్ నేను ఫస్ట్ టైం థియేటర్ లోపలికి వెళ్ళాను ఇన్ మై 11th స్టాండర్డ్. అసలు ఇది 99% ఇట్లా ఉండరు ఎవరు. No, my family was very conservative and they believed that cinema is evil. So they tried to suppress it. And like tells kada, the more you suppress something, the more attract avtav. So even then, see, I'm in some way related to the movies. But then first time cinema theater ki vellanu 2003 or 2 I think, jab Devdas cinema release ayindi. Shahrukh Khan. Adi na first ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మూవీస్ చూసావు కదా, గలీజ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాడికి తెలిసిపోయింది వీడు స్కూల్ నుంచి పారిపోయి వచ్చాడు. నా యూనిఫామ్ కనిపిస్తుంది, స్కూల్ షూస్ కనిపిస్తున్నాయి. సో దట్ టైం అప్పుడు భువనేశ్వర్లో టికెట్ ఏమొచ్చి 20 రూపీస్. వాడు నా దగ్గర నుంచి 30 రూపీస్ తీసుకొని ఫ్రంట్లో ఉంటారు కదా రిక్షా వాళ్ళు, వాడికి బ్లాక్లో. సో దట్ చీపెస్ట్ టికెట్స్ ముందు ఒక వుడెన్ బెంచ్ పెట్టి మా కూర్చోబెట్టి. అది అలా కాదు, అది ఎందుకు చేస్తారంటే నీకు ఇప్పుడు ఎక్స్ట్రా జనం వస్తారు కదా, అది అట్లా బెంచెస్ వేస్తారు. సో ఆ టైంలో మేబీ హిట్ నడుస్తుంది. ఇప్పుడు దేవదాస్ నాకు అంత గుర్తులేదు, బట్ ఐ అండర్స్టూడ్ వాట్ ఇట్ మెంట్ టు వాచ్ మూవీ ఇన్ ద థియేటర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే సంతోష్, మై గుడ్ ఫ్రెండ్ సంతోష్ యూస్ టు డిస్క్రైబ్ టు మీ అసలు థియేటర్ ఎలా ఉంటుంది. సో ఐ టు ఆస్క్ హిమ్ అసలు ఏముంటుంది ఆ థియేటర్ అంటే ఏంటి. ద ఓన్లీ ప్లేస్ ఐ హ్యాడ్ సీన్ అ థియేటర్ వాజ్ ఇన్ మూవీస్ వెన్ దే షో థియేటర్. You know what I mean? Like the dark hall and ala. So I never actually been inside a theater. So నాకు సంతోష్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అరే బాల్కనీ ఉంటుంది, స్టాల్ ఉంటుంది, డ్రెస్ సర్కిల్, ఏదో సమ్ టర్మ్స్ ఐ డోంట్ నో ఇఫ్ ద స్టిల్ ఎగ్జిస్ట్ నౌ. అలా ఉంటుంది. నువ్వు మధ్యలో ఇంటర్వెల్ అవుతుంది, అందరూ నువ్వు వెళ్ళి నువ్వు కూల్ డ్రింక్ తాగొచ్చు, సమోసా తినొచ్చు. అండ్ దేర్ ఫాదర్స్ యూస్ టు గో స్మోక్ ఆర్ డ్రింక్ ఆర్ వాట్. దట్ టైమ్ ఇట్ వాజ్ అలౌడ్. సో నాకు ఒక ఫ్యాసినేషన్ ఉండే, టు గోయింగ్ టు అ థియేటర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మై థియేటర్ ఎక్స్పీరియన్స్ కేమ్ మచ్ లేటర్ ఇన్ లైఫ్. But I don't have any of these memories that oka manchi cinema chusi, and it's something I miss. Like I wish I had watched Nuvvu Naaku Nachavu in a theater, for the first time. People are listening to a joke, laughing. I kind of I got that a little bit when I watched funny movies later, like when I watched Jatiratnalu for example. But I would always watch it in a posh theater sort of. నువ్వు కరప్ట్ అయిపోయినా జాగ్రత్త, అది ఇన్నోసెన్స్ వేరు, ఇప్పుడు కరప్ట్ అయి. No, I mean I understand. But see, after Nuvvu Naaku Nachavu, I think the funniest Telugu film that I have watched is Jatiratnalu. Like there was a point where I was so obsessed that I started counting the jokes. Telsa 163 jokes ఉంటాయి.
అంది పూలు ఇంత చేసి ఉండకపోవచ్చు. అంటే వాడు విషువల్ అవన్నీ కలిపి కూడా అట్ దట్ టైమ్ ఐ కౌంటెడ్. ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ బుల్షిటింగ్ విత్ ద నంబర్. రాయల్ విల్లాస్ కౌంటా? ఏది స్పెల్లింగ్ తప్పరా? ఆబ్వియస్లీ అదే జోక్ కాదా మరి, వాడు సెట్ డిజైన్ అని చెప్పి మళ్ళీ అది. సో ఆల్ జోక్స్. ఇక్కడ అమ్మాయిలను బయట వాళ్ళు రావద్దంటే ఎందుకు మీరు ఇస్తారంటారు, మా ఏదో అమ్మాయిలు రావద్దంటే. సో డోంట్ యూ థింక్ దట్ అనుదీప్ లో కూడా ఒక త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది? లైక్ హీ హస్ ఫర్ ఎవర్ చేంజ్డ్. ఓకే, ఇంకా త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి కామెడీ రైటింగ్ లో ఉంటుంది. ఎందుకంటే అనుదీప్ షార్ట్ ఫిల్మ్ కూడా ఉంటుంది, గలీజ్ క్వాలిటీ. మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ కాదు అది, దాని పేరు. అవునా? అదే మంచిది, అదే మిస్డ్ కాల్. మీ నాన్న ఏం అడగడా అంటే, అడిగితే నేను ఇవ్వను అని తెలుసు. సో సి, ఈవెన్ విత్ టుడేస్ రైటర్స్ దట్ ఇంపాక్ట్ హ్యాస్ స్టేడ్. ఆ షార్ట్ ఫిల్మ్ లో మంచి నచ్చిన డైలాగ్ ఏంటంటే, ఒక చిన్న పౌడ్ ఉంటాడు, సిగరెట్ అన్న సిగరెట్ అన్న అంటే కుర్రలు, రే ఎదవ ఇంత చిన్నగా ఉన్నావు నీకెందుకురా సిగరెట్ అంటే, నాకు కాదన్న మా తమ్ముని కదా. Yeah, so I mean that is the, I think all of this started from Trivikram. Don't you think so? Even today somehow there is influence. somehow కాదు, because Telugu people love jokes. మనకేం తెలుసు, నేను ఇప్పుడు అనుదీప్ నేను త్రివిక్రమ్ కంటే గొప్ప అనుకుంటుండొచ్చు. లేదు, and I don't think so. But yeah, that is Nuvvu Naaku Nachavu is the greatest movie ever made. హృదయం, నువ్వు ఎవరైనా చూస్తే ఇట్లా జైలుకి తీసుకెళ్ళాలి, నువ్వేదో క్రైమ్ చేసినట్టు ఎందుకు అనిపిస్తావు అట్లా? ఉంటాయి కొన్ని, అంటే హెయిర్ స్టైల్స్ అండ్ కొన్ని చాయిసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఓషోని చూసా నీకేమనిపిస్తుంది? వాడు జైలు నుంచి వచ్చే కదా.